student activities and care. CRT training. Flexible curriculum. KL, deemed to be university. సినిమా ఎలా అనిపించింది బ్రో నాసామి రంగా? కొట్టేసుకున్నంత లేదు కానీ ఫ్యామిలీ చూడొచ్చు. బ్రో చెప్తున్నా మూవీ గురించి. సినిమా బాగుందండి చాలా. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా ఎడిట్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. సెకండ్ హాఫ్ నచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపిస్తుంది, చాలా స్లోగా ఉంటుంది. సూపర్ సూపర్ సూపర్. ఫ్యామిలీ చూడొచ్చు, వన్ టైం వాచబుల్. అంటే ఏమనిపించింది, పాజిటివ్ నెగిటివ్ పాయింట్స్ ఏంటి? పాజిటివ్ వచ్చేసి నాగార్జున గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అల్ల నరేష్ గారు కూడా చాలా బాగా చేశారు. మైనస్ వచ్చేసి ఈ సినిమాలో నాగార్జున గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అల్ల నరేష్ గారు కూడా చాలా బాగా చేశారు, కానీ ఎందుకో కొంచెం ల్యాగ్ అనిపించింది సెకండ్ హాఫ్. కామెడీ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, కానీ అదే బిర్యానీ పెట్టారు, పీసులు ఎక్కువ వేయలేదు, కొంచెం ముక్కలేదు మసాలా. ఆ ముక్కుంటే బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? నేనైతే 3.5 ఇస్తానండి 5కి. పర్లేదు బాగానే ఉంది. బాగానే ఉందంటే ఏం నచ్చింది మూవీలో? అంటే ఏముంది, నాగార్జున గారు కొద్దిగా న్యూ లుక్ కనపడ్డాడు, ఆర్టిస్టులు బాగున్నారు. అంటే సినిమా కొట్టేసుకున్నంత లేదు కానీ పర్లేదు. సంక్రాంతికి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మంచిగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి బాగుంది, ఆర్ఆర్ బాగుంది. అలాగే అల్ల నరేష్ క్యారెక్టర్ అయితే వండర్ఫుల్గా ఉంది. అసలు నిజంగా నాకైతే బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే అల్ల నరేష్ గారు వాళ్ళ వైఫ్ క్యారెక్టర్. వాళ్ళిద్దరు చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరే హైలైట్ సినిమా మొత్తంలో. వాళ్ళిద్దరు కామెడీ అనేది ఏం లేదండి, నార్మల్గానే ఉంది. కామెడీ అంతేం లేదు. రాజ్ తరుణ్ క్యారెక్టర్ వైజ్గా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే వేరే అల్ల నరేష్ గారు ఎలా అనిపించింది? మెయిన్ నాకైతే సినిమాలో ఎక్కువగా నచ్చింది అల్ల నరేష్ గారే. అంటే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ మామూలుగా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఏంటంటే విలన్ ఎంట్రీ అయినాక సినిమా బాగుంటుంది. యాక్చువల్లీ సినిమా డైరెక్టర్ విజయ్ బెన్నీ ఒక కొరియోగ్రాఫర్, డాన్స్ కొరియోగ్రాఫర్. ఆయన రైటింగ్ స్కిల్స్ ఎలా అనిపించింది మీకు? స్క్రిప్ట్ మొత్తం ఎలా ఓవరాల్గా సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది చెప్పండి. కానీ ఒక యావరేజ్ ఒక ఫ్యామిలీతో వచ్చి మాత్రం ఏం చక్కగా వన్ టైం వాచబుల్ అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. సినిమాలో పాయింట్స్ ఏమున్నాయి? పాజిటివ్ పాయింట్స్ అంటే సినిమాకి సంబంధించి అయితే నాకు హీరో గారు లుకింగ్ బాగుంది, నాగార్జున గారి. అలాగే సాంగ్స్ హైలైట్, హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా. సిక్స్ ప్యాక్ బాడీ అట్లా ఏమైనా చూపించారు? సిక్స్ ప్యాక్ ఏం లేదండి అందులో, మా నార్మల్. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా క్యారెక్టర్ వైజ్గా అయితే వీళ్ళే బాగున్నాయి. వాళ్ళు రాజ్ తరుణ్ కానీ, అలాగే హీరోయిన్ కానీ. నెక్స్ట్ రాజ్ తరుణ్ వైఫ్ క్యారెక్టర్, హీరోయిన్ సాంగ్స్ చాలా బాగున్నాయి. సినిమా మొత్తంలో హైలైట్స్ ఏంటంటే అల్ల నరేష్ గారి సాంగ్స్ అండి. ఇంకా అంతకు మించి రేటింగ్ ఏముందండి, బాగుంది అంతే. వన్ టైం వాచింగ్, అంతకంటే మించింది లేదు. నాకు సినిమాలో మైనస్ అంటే స్టోరీ అనేది పెద్దగా లేదు, కొద్దిగా లాగ్ అనిపించింది. అందులో ఒకటి నాగార్జున గారి క్యారెక్టర్ వైజ్గా ఈ క్యారెక్టర్ అయితే అసలు సెట్ కావాలి. అంటే పేరు అనేది ఒక్కటి బాగుంది, నా సామిరంగా అనేది ఒక మాస్ టైటిల్ నాగార్జున గారికి సెట్ అయింది, కానీ ఆ స్టోరీ అనేది కనెక్ట్ కాలేదు. ఏమైనా కాపీ అనిపించింది? ఆ నాటు బీజిఎం కొంచెం మధ్యలో వచ్చినట్టు అట్లా ఏమైనా అనిపించిందా? అంటే చెప్తున్నారు అట్లానే ఏం లేదు, కానీ కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. సినిమా ఎలా అనిపించింది బ్రో నాసామి రంగా? చెప్తున్నా మూవీ గురించి. నా ఫ్రెండ్ పేరు సన్నీ, బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు విజయ్ బిన్ని. బ్రో కోటిలో ఉంటాయి బుక్స్, కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్. మూవీ అయితే బ్రో చెప్తున్నా కదా బ్రో, తాంబూలం అంటే తమలపాకు ఒక్క నా గుండెల్లో ఉంది హీరోయిన్ షిక్క. హీరోయిన్ అంత నచ్చిందా? నిజంగా మేడం, హీరోయిన్ అయితే చాలా బాగా నచ్చింది మేడం. సంగీతంలో ఉంటాయి స్వరాలు, నిజంగా చెప్తున్నా మేడం. ఈ సినిమాలో హీరోయిన్ పేరు వరాలు. అంత బాగుంది నిజంగా. మూవీ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు బ్రో. సెకండ్ హాఫ్ లో బ్రో చెప్తున్నా, అరే సురేష్ ఏడ్పించేసాడు అల్లరి నరేష్. సెకండ్ హాఫ్ లో మొత్తం ఎమోషనల్ అంటే ఎమోషనల్ చెప్తున్నా. నిజంగా అయితే మేడం కొంచెం కూల్ గా ఉండండి మేడం. మూవీ అయితే నిజంగా చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అన్నా సంక్రాంతికి అందరు వెళ్తారు కదా విలేజ్ కి, కొంచెం జాగ్రత్త, మీ ఇంటికి తాళాలు జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే మీ ఇంట్లో పడొచ్చు దొంగ. సూపర్ గా ఉంది నా సామి రంగా. పాటలు ఎట్లా అనిపించింది మేడం? పాటలు అయితే ఎంఎం కీరవాణి గారు ఏం మ్యూజిక్ ఇచ్చినారు మేడం. నిజంగా అయితే చెప్తున్నాను కదా, పిచ్ అంటే పిచ్ ఎక్కుతుంది మేడం. రామ్ మిరియాల గారు ఒక సాంగ్ వాడినారు, మీకు గుర్తుందా మేడం? ఆ సాంగ్ నాకు గుర్తొస్తలేదు, కొంచెం చెప్పొచ్చుగా. ఆహా నిజంగా మేడం, ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల, ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది.
నిజంగా హీరోయిన్ ని చూస్తే ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ బ్రో. అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ ఇంకా యాక్టర్స్ ఎట్లా అనిపించింది? అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ మేడం నిజంగా సెకండ్ హాఫ్ లో అల్లరి నరేష్ కానీ అల్లరించాడా లేకపోతే ఏడిపించారా? ఏడిపించేశాడు మేడం. అల్లరి నరేష్ అంటే కమెడియన్ కాదు, మెల్ట్ ఎట్లా వర్కౌట్ అయింది? కామెడీ అయితే నిజంగా మేడం చాలా బాగుంది. కామెడీ అయితే నాగార్జున గారి పర్ఫార్మెన్స్ అయితే నిజంగా చెప్తున్నాను, నాగార్జున గారు మా తాత దగ్గర ఉండేది టీవీఎస్ లూనా, మా తాత దగ్గర ఉండేది టీవీఎస్ లూనా, కింగ్ అన్న నాగార్జున మన్మధుడు. విజయ్ బెన్నీ అనేటవాడు ఎవరైతే మాస్టర్, యాక్చువల్లీ విజయ్ బెన్నీ గారు కొరియోగ్రాఫర్ మాస్టర్. అలాంటప్పుడు ఇప్పుడు స్క్రిప్ట్ రైటింగ్ ఈ డైరెక్షన్ వైపు ఎలా అనిపిస్తుంది? నిజంగా మేడం అసలు కొరియోగ్రాఫర్ కానీ నాకు బిన్నీ నిజంగా కొరియోగ్రాఫరు చాలా అంటే చాలా బాగా మూవీ తీసినాడు. చాలా హిడెన్ టాలెంట్స్ ఉంటాయి ఒక మనిషిలో. నిజంగా సూపర్ బిన్నీ మాస్టర్. మీరైతే బిన్నీ పవన్ కళ్యాణ్ సినిమా పేరు జానీ, బీజిఎంస్ తో కుమ్మేశాడు కీరవాణి అట్లా. ఆల్ ఓవర్ రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ అయితే ఫుల్ రేటింగ్ మేడం, ఫుల్ రేటింగ్ ఇస్తాను నేను. నెగిటివ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? నెగిటివ్ పాయింట్స్ ఏం లేవు మేడం, నెగిటివ్ పాయింట్స్ ఏం లేదు. చాలా బాగుంది మూవీ అయితే. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. మేబీ 10 to 15 minutes లాగా ఉండొచ్చు, కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్స్ని బిల్డ్ చేసే కాన్ఫ్లిక్ట్ తీసుకొస్తుంది. అది చాలా బాగా తీశారు. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా ఎడిట్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ ఆన్ స్క్రీన్ చాలా బాగుంది. కొంచెం కాపీ అంటారు, నాటు సాంగ్ కూడా కొంచెం మిక్స్ అయింది అక్కడ. అదేం లేదండి, అది ఎలా ఎవరికి అనిపించింది అది వాళ్ళు ఏమైనా చెవులు ఇయర్ ఫోన్స్ పెట్టినారేమో అది లేదు. నాట్ మిక్స్లు ఏం లేవండి, ఒరిజినల్గానే ఉంది అంతా. అండ్ ఒరిజినల్ ఫిలింకి చాలా చాలా వేరియేషన్ ఉంది. లైక్ దిస్ సౌండ్స్ లైక్ తెలుగు ఒరిజినల్ ఫిలిం. అంటే కామెడీ ఎలా అనిపించింది, సాంగ్స్ అవన్నీ? కామెడీ బాగుందండి. అంటే లైక్ కొంచెం మనం ఓపిక్గా వెయిట్ చేస్తే సీన్స్ ఫినిష్ అయ్యే కొద్దీ ఆ హ్యూమర్ అనేది ఉంటుంది. ఇట్స్ ఆల్ హెల్దీ కామెడీ. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ ఆన్ స్క్రీన్ చాలా బాగున్నాయండి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ యాక్టర్స్ చాలా బాగా చేశారండి, అందరూ చాలా బాగా చేశారు. నాగమామ ఎలా అనిపించారు? నాకు ఎక్స్ట్రాడినరీ అండి. నేను నాగార్జున ఫ్యాన్, అక్కినేని ఫ్యాన్స్ మేమైతే ఫస్ట్ హాఫ్లో సీట్లో కూర్చోవాలనిపించలేదు. దానికి విజయ్ బిన్నీకి చాలా థ్యాంక్స్ చెప్తాను. ఇవి చూస్తున్నాం ఇక్కడే థియేటర్లో ఎక్కడ ఉన్నాడు, ఆయన కనిపించలేదు. ఆయన వస్తే మాత్రం డెఫినెట్లీ ఆయనకి జాతరను చూపిద్దాం అనుకుంటున్నాను. విజయ్ బెన్నీ ముందు అయితే కొరియోగ్రాఫర్, యాక్చువల్లీ డాన్స్ మాస్టర్. ఇప్పుడు ఆయన డైరెక్షన్ వైపు వెళ్ళారు. సో ఎలా అనిపిస్తుంది ఆ స్టోరీ అండ్ స్క్రిప్ట్ అంతా? ఆయన ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేసినట్టే సినిమాని కూడా కొరియోగ్రాఫ్ చేశారండి. అది ఆయన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడో అదే చేశాడు. వి షుడ్ డెఫినెట్లీ అప్రిషియేట్ హిమ్. ఆల్ ఓవర్ రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5 అండి. ఫ్యామిలీ మొత్తం ప్లస్ మాస్ సినిమా, పక్కా మాస్ సినిమా. పక్క మా సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొట్టారు. డెఫినెట్ గా నాగార్జున గారు బ్లాక్ బస్టర్ కొట్టారు. మీకు ఎలా అనిపించిందండి, చెప్పండి. మూవీ ఎలా అనిపించింది? సినిమా బాగుందండి, చాలా బాగున్నది. ఆల్ ఓవర్ ఏది ఎక్కువ మీకు నచ్చింది? అంటే నెగిటివ్ పాయింట్స్ అట్లా ఏమైనా ఉన్నాయా దాంట్లో? నెగిటివ్ అని ఏమి లేదండి, సాంగ్స్ బాగున్నాయి. నాగార్జున గారి సినిమాలో ఎప్పుడు సాంగ్స్ చాలా బాగుంటాయి. నరేష్ గారి క్యారెక్టర్ ఆయన నవ్వుపిచ్చారు, లాస్ట్ లో ఏడిపించారు, రెండు చేశారు. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ అంటే అవుట్ ఆఫ్ 5 అంటే ఓకే 4. సినిమా ఎలా అనిపించింది? బాగుంది. ఆల్ ఓవర్ ఏం నచ్చిందంటే? బాగుందంటే ఏం నచ్చింది అని అంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ నాగార్జున అన్నది కంబ్యాక్ చూసినట్టుంది సినిమా. నాకు అన్ని ఈ వీక్ అంతా డల్ ఉన్నట్టు అనిపించింది. 1 month తర్వాత ఇది హిట్ అయితే కాన్ఫిడెంట్ ఉండే. సో అందుకని చిన్నోడు పెద్దోడు ఇద్దరు, వెంకటేష్ మరియు మహేష్ బాబు ఎవరు కొట్టలేరు, నాగమామ కొట్టిరంటారా బ్లాక్ బస్టర్? పక్క సాంగ్స్ ఎలా అనిపించినాయి? సాంగ్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయి. మెయిన్ థింగ్ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. అండ్ ఫైటింగ్స్ అయినా లాస్ట్ టైం ఫైటింగ్స్ అయినా అన్నీ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? సెకండ్ హాఫ్ నచ్చింది నాకు. సెకండ్ హాఫ్ నచ్చింది. ఆల్ ఓవర్ మొత్తం నెగిటివ్ పాయింట్స్ ఏమైనా కనిపించినాయి? ఎందుకంటే విజయ్ బెన్నీ ఏమో మాస్టర్, ఇప్పుడేమో డైరెక్షన్ వైపు వెళ్ళారు. సో ఏమైనా నెగిటివ్స్ అనిపించినాయి? కొద్దిగా ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లాగ్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లాగ్ ఉంటుంది. ఇదంతా చాలా బాగుంటుంది సినిమా. ఆల్ ఓవర్ రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 4 ఇస్తాను. అయితే బ్లాక్ బస్టర్ కొట్టారు నాగమామ. పక్కా. చాలా బాగుందండి. ఈ సినిమాలో ఫస్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. డైరెక్టర్ గారు కొత్త డైరెక్టర్ అయినప్పటికీ అసలు కొత్త డైరెక్టర్ లాగా అనిపించలేదు. అసలు ఏదో బాగా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా, అంతకుముందు ఏదో ఒక 4-5 సినిమాలు తీసిన డైరెక్టర్ లాగా అంత బాగా అనిపించారనమాట. ముఖ్యంగా డైరెక్షన్ గురించే చెప్పాలి. ఈ సినిమాలో నాగార్జున గారి గురించి చెప్పాలంటే నాగార్జున గారిని చూసినట్టు అనిపించదు ఈ సినిమాలో. ఒక ధనుష్ గారిని, అసురన్ సినిమాలో ధనుష్ గారిని, రంగస్థలం సినిమాలో దాన్ని ఏమంటారు రామ్ చరణ్ గారిని, అలాగే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారిని చూసినట్టు అనిపిస్తుంది అనమాట. ఈ సినిమాలో ఒక సీన్ ఉండిద్ది, ఒక 5 minutes సీను. రంగస్థలంలో
దాన్ని ఏమంటారు ఆది పినిసిటీ గారిని చంపడానికి ఆ ఫైట్ స్పాయిల్ మీరు స్పాయిల్ స్పాయిల్ చేయట్లేదు. ఈ సినిమాని లేపడం కోసమే చెప్తున్నాను నేను. దాన్ని ఏమంటారు ఈ సినిమాలో ఉన్న మెయిన్ పాయింట్ చెప్తున్నాను. ఆ సీను 5 minutes ఎలా ఉంటుందో ఆది పినిసిటీ గారిని రంగస్థలంలో చంపే ఫైట్ సీను ఆ మొక్కజొన్న తోటలో ఎలా ఉంటుందో అంత అలా ఆ రేంజ్లో ఉంటుంది అన్నమాట. అంతకంటే అని చెప్పలేను, ఆ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఏమంటారు అల్లరి నరేష్ గారిని చంపే సీన్ ఉంటుంది అనమాట. ఆ సీను అంత చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నాగార్జున గారు మీరు అంతకుముందు చేసిన వైల్డ్ డాగ్, దాన్ని ఏమంటారు ఇంకోటి ఆఫీసరు, అలాంటి గన్స్ వాడే సినిమాలు చేయొద్దండి. విలేజ్ బ్యాక్గ్రౌండ్తో సినిమాలు చేయండి. మీరు కత్తి పట్టుకొని నడుచుకొని నరుకుతూ ఉంటే సినిమా థియేటర్లో క్లాప్స్ అనమాట. దానికి ఫైట్ ఉండదు. ఫైట్ ఉండింటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. అది ఇంటర్వెల్ బ్యాంగ్ అనమాట. చైన్ తీసుకొని ఇలా మడతెట్టేసి వార్నింగ్ ఇస్తాడనమాట. వార్నింగ్ ఇస్తారు, ఇంటర్వెల్ బ్యాంగ్ పడిపోద్ది. అసలు చాలా బాగా చేశారు. సాంగ్స్ అసలు పువ్వులతో అమ్మాయిలతో నింపేశారు మేడం. అసలు సినిమా మొత్తం చూస్తూ ఉంటే సినిమా మొత్తం అమ్మాయిలే కనిపిస్తూ ఉంటారు రంగురంగుల డ్రెస్సులతో. అసలు పూలతో కప్పేశాడనమాట విజయ్ పిన్ని గారు. అసలు సినిమా డైరెక్టర్గా, కొత్త సినిమా డైరెక్టర్గా నాకు ఎప్పుడూ అనిపించలేదు. అసలు చాలా బాగా చేశారనమాట. ఈ సంక్రాంతికి నాగార్జున గారు మీరు బ్లాక్ బస్టర్ కొట్టారండి అంతే. ఇంకా మీరేమి తడుగుట్టేసి పడుకోండి. మీరు ఆల్ ఓవర్ రేట్ 5కి 4 ఇస్తాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. నా సామిరంగా ఎట్లా అనిపించింది మూవీ? నా సామిరంగా ఇచ్చి పడేసిండు నాగార్జున సార్. నిజంగా చెప్తున్నా, సంక్రాంతి పండుగ అంటే థియేటర్లో చూస్తే ఎంజాయ్ చేస్తారు. నిజంగా వచ్చిన వాళ్ళు లేడీస్ కానీ పెద్దోళ్ళు చిన్నోళ్ళు సినిమా వచ్చిన మొత్తం ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు. సినిమా అంతా బాగుంది. సినిమా ఆల్ ఓవర్ ఎట్లా అనిపించింది? ఏం నచ్చింది? పాజిటివ్ నెగిటివ్ పాయింట్స్? ఒక సెంటిమెంట్ ఉంది, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, ఒక ఫ్రెండ్షిప్ ఉన్నది. ఆల్మోస్ట్ మొత్తం అన్నీ కలిపినాయి. ఒక లవ్ ఉంది, ఒక యాక్షన్ ఉంది, ఒక కామెడీ ఉంది. ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం సినిమా. ఇంకా అల్లరి నరేష్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? అంటే అల్లరి నరేష్ క్యారెక్టర్ ఛానల్తో చూసినాము, చాలా బాగా నటించిండు. ఎందుకంటే ఆయన చాలా సినిమాలు తగ్గినాయి. ఏడిపించారా? అంటే కొన్ని సీన్లలో నవ్వుపించిండు, కొన్ని సినిమాలో చనిపోయినప్పుడు బాధాకరం ఏడిపించిండు. ఎంత నవ్వుపించిండో లాస్ట్ టైంలో చనిపోయినప్పుడు అంతా ఏడిపించిండు సినిమాలో. ఆల్ ఓవర్ ఎంత రేటింగ్ ఇస్తారు మూవీ? రీడింగ్ ఏంటంటే 5కి 4.5 ఇస్తా. సూపర్ సూపర్ సూపర్. సంక్రాంతికి హనుమాన్, గుంటూరు కారం, సైందవ్, సునాసామిరంగ, ఈ 4 ఫిలిమ్స్ వచ్చేసి వాటితో పోలిస్తే ఒక ఫ్యామిలీ ఆడియన్స్గా సంక్రాంతికి ఏ సినిమా చూడాలనేటి కన్ఫ్యూజన్ ఉంది జనాలకి. అది కొంచెం నా సామిరంగా తీర్చింది అని చెప్పొచ్చు. కాకపోతే ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనిపిస్తుంది, చాలా స్లోగా ఉంటుంది, బోరింగ్ తెప్పిస్తుంది. ఎప్పుడెప్పుడు థియేటర్ నుంచి బయటకు వెళ్ళాలా అని అనిపిస్తుంది. బట్ ఇంటర్వెల్కి ఒక 10 minutes ముందు నుంచి సినిమా అనేది అంటే పైకి బాగా ఎలివేషన్ ఇస్తారు, బాగుంటుంది. అప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీ, అది నాగార్జున అల్లరి నరేష్ బ్రదర్ సెంటిమెంట్, హీరో లవ్ స్టోరీ కొంచెం పర్లేదు, బాగుంటాయి. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంటుంది. ఇక కిరవాన్ బీజిఎం సాంగ్స్ ఓకే, నచ్చుతాయి. మరి వేరే సినిమాలంతా కాదు కానీ బాగుంటాయి. రంగస్థలం కొన్ని సీన్స్ రిపీట్ అయినట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా అంటే పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమా అని చెప్పలేం కానీ ఓకే, వర్త్ టు వాచ్. అవుట్ ఆఫ్ 5 2.5 or 2.75 ఇట్స్ ఓకే. నా సామిరంగా అక్కినేని నాగార్జున గారు సూపర్ డూపర్ హిట్ కొట్టేశారు. మూవీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా చాలా బాగుంది. అక్కినేని నాగార్జున గారిని ఇలా మాస్ అవతారంలో చూడడం అభిమానులకు కనుల పండగ. సూపర్ డూపర్ హిట్, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడవలసిన మూవీ నా సామిరంగా. ఈ సంక్రాంతి మాత్రం మాదే పండగ. ఎదురు చూసాము, ఇంకెప్పుడా అని ఎదురు చూసాము. ఆ ఎప్పుడని ఎదురు చూసే సమయం ఆసనమైంది, వచ్చేసింది. ఈరోజు మాత్రం అభిమానులకు డోస్ ఇంకా సరిపోలేదు. ఆ లవ్ సీన్స్ కానీ, తర్వాత అల్లరి నరేష్ కానీ పాత్ర కానీ, ముగ్గురి అంటే లైక్ నాగార్జున గారి పక్కన ఇంకా చిన్న ఇద్దరు హీరోల్ని పెట్టడం, ఈ డైరెక్టర్ విజయ్ బిన్ని క్యారెక్టరైజేషన్ కానీ అందరి పాత్రలు చాలా బాగా పండాయి. చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ. ఒక అభిమానిగా రేటింగ్ గురించి మాట్లాడడానికి అర్హత లేదు, 5 అని అంటాం. ఒక్క పాయింట్ కూడా తగ్గించి. నచ్చాయా మరి? ఏదైనా ఒక లిరిక్ పాడండి. అంటే మనం అంత సింగర్ కాదు, కొంచెం రోడ్డు మీద ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల, ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది, చాలు అంతే. అంతకుమించి పెళ్ళైంది, అంతకుమించి పాడొద్దు మీరు. నా సామిరంగా ఎట్లా అనిపించింది? నా సామిరంగా మూవీ అయితే పర్లేదు అక్క, బాగానే అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బాగానే కనెక్ట్ అవుతుంది.
దీనిలో సినిమా ప్లస్ పాయింట్లు వచ్చి ఎంఎం కిరావని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ ఉంది. ఇంకోటి అల్లా నరేష్ గారి యాక్టింగ్ కానీ ఎమోషన్ సీన్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. మైనస్ పాయింట్లు వచ్చేసి మన ఎప్పుడు నాగార్జున మన్మథ రాజులాగా చూపించడము, ఇంకోటి మలయాళం మూవీని యాసిడ్ దించేసింటే బాగుండేది. కొద్దిగా చేంజెస్ అనేది చేసినారు, అదొక్కటే తప్ప సినిమా అయితే ఓవరాల్ అయితే ఆ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది. ఇంకోటి ఎప్పుడైతే విలన్ ఎంటర్ అవుతారో అప్పటి నుంచి ఎంగేజింగ్గా సీన్స్ ఉంటాయి. ఇంకోటి నాగార్జున గారు హీరోయిన్ని థియేటర్కి తొలకపోయినప్పుడు కానీ ఈ ఇంటర్వెల్ అప్పుడు అది చైన్ సీన్ వస్తుంది కదా, అప్పుడు మాత్రం చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇంటర్వెల్ బ్యాంగ్ అప్పుడు చైన్ తీస్తాడు, అప్పుడు హైలైట్. ఏమన్నా సాంగ్స్ ఏమో కాపీ అనిపించినాయి, కొంచెం కాపీ అంటున్నారు, కొంచెం మీకు తన అయితే బేబీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొద్దిగా గుంటూరు కారం ఇవి కూడా కొంచెం కారం కారం. నిజంగా అక్క చాలా బాగా గుర్తు. ఈ కుర్చీ ట్రెండ్ మాత్రం అసలుకి ఆగట్లేదు. సంక్రాంతికి మాత్రం కుర్చీ నాటు నాటు కూడా కొంచెం అదే ఇప్పుడు మన కుర్చీ మడత పెట్టి ఉంది, దీంట్లో కుర్చీ అటు కుర్చీ ఇటు కుర్చీ అనే సాంగ్ కూడా ఉంది. మరేమో కుర్చీ సాంగ్ లేదు, మొత్తం సంక్రాంతికి అంటుకున్నారు అనిపించింది. అంటే మడత పెడుతున్నారు కుర్చీ హనుమాన్ అయితే మనకు మడత పెట్టలేదు, బాగానే ఎంజాయ్ చేయించిండు. అంటే సంక్రాంతికి ఎవరు మరి బ్లాక్ బస్టర్? అదే చెప్తున్నాక ఫస్ట్ మాత్రం ఈ సంక్రాంతి చూడాల్సిందే హనుమాన్ చూడండి, సెకండ్ ప్లేస్ నా సామ్రంగా, థర్డ్ మాత్రం గుంటూరు కాలం, ఫోర్త్ సైందవ్. ఈ మూవీస్లో అయితే ఫస్ట్ నెంబర్ 1 హనుమాన్, నా సామ్రంగ్. అంటే కొన్ని నా సామ్రంగ్ అంటే కొందరు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుందేమో అని అనిపిస్తుంది నాకు. విజయ్ బెన్నీది ఎట్లా అనిపించింది అంటే ఆయన ఒక మాస్టర్ స్థాయి నుంచి ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్ స్థాయి నుంచి ఇప్పుడు డైరెక్టర్ స్థాయికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది ఆయన రైటింగ్ పరంగా అయితే బాగా అనిపించింది. కాకపోతే కొద్దిగా మలయాళం మూవీని కొద్దిగా చేంజెస్ చేయకుండా యాసిడ్ దించేసింటే కొద్దిగా ఎమోషన్స్ ఇంకా బాగా కనెక్ట్ అయ్యేటివేమో, స్టోరీ కూడా బాగుండేదేమో అని అనిపించింది. కొన్ని చేంజెస్ బాగుండే, కొన్ని చేంజెస్ అనేది కొద్దిగా మిస్ అయిపోయింది. ఓవర్ ఏమైనా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయా? నెగిటివ్ పాయింట్స్ అంటే నాగార్జున గారిది కొద్దిగా అల్లనరే చనిపోయినప్పుడు కొద్దిగా అంత నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనేది కొద్దిగా అనిపించలే. అంటే యాక్టింగ్ పరంగా జర్ర డిసప్పాయింట్ కొద్దిగా అనిపించింది నాకైతే. అంటే కొద్దిగా చిన్న పాప అయినా ఎమోషన్ కనెక్ట్ అయింది కదా, నాగార్జున అప్పుడు ఎమోషన్ చూపించలేక ఎందుకో ఏమో నాకు అర్థం. బ్లాంక్ గా చాలా బ్లాంక్ గా ఉండిపోయినారు, బ్లాంక్ ఉండిపోయినా. అప్పుడు కొద్దిగా ఆ బాధ అనేది వచ్చే విషయం అంటే మంచి కనెక్ట్ అవుతాము అల్లనరే చనిపోయిన. అది ఓవర్ రేటింగ్ ఎంత ఇస్తారు? 3.2 ఇస్తాను. నా సామిరంగా సినిమా చూశాను, వేరే లెవెల్ ఉంది. అంటే ఒక సంక్రాంతికి సినిమా అంటే ఎలా ఉండాలి, ఆటలు పాటలు డ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ కామెడీ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్న సినిమా ఎదురా అని చెప్తే నా సామిరంగా సినిమా అని చెప్తా. ఎందుకంటే అంత బాగుంది, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాగార్జున గారి లుక్స్ కానీ స్టైల్ కానీ గ్రేస్ కానీ యాక్షన్ కానీ వేరే లెవెల్ ఉన్నాయి. అంటే ఒకప్పుడెప్పుడో వచ్చి చైన్ లాగా ఇట్టు కొట్టిండు, మళ్ళీ ఈ సినిమాలో కూడా చైన్ లాగా ఇట్టు కొట్టేసిండు. స్టోరీ అంటారా, ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ కానీ ఇది కానీ అది కానీ చాలా బాగుంది. స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ వేరే లెవెల్. ముగ్గురు రేటింగ్ అంటారా, మనం ఎవరండి రేటింగ్ చేయడానికి సినిమాకి? రేటింగ్ ఇచ్చే సినిమానే కాదు ఇది, సినిమా వేరే లెవెల్ ఉంది. 6 ప్యాక్ కాదు, బాడీ కాదు, స్టైల్ కానీ లుక్స్ కానీ వేరే లెవెల్ ఉంది. ఫైటింగ్స్ ఎమోషనల్ ఫైటింగ్స్ ఉంటాయి, పక్కా మీరు చూడండి, పక్కా మీ అందరికి నచ్చే సినిమా. ఎవడైనా ఈ సినిమా గురించి తప్పు చెప్తే వాడుకుంటుంది. నా సామిరంగా వెళ్ళి నా సామిరంగా సినిమా చూడండి మీరైతే. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.